అందరూ ఒక్కొక్కటి రెండు రెండు తాగాము. అప్పుడు ఇచ్చేకొస్తే నువ్వు తీసుకోలేదు. కోట్లోకి అయితే వచ్చేసాము పూజ చే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. సో బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూస్తున్నారా, నేటివ్కి అయితే వచ్చేసాను. సెట్టూర్లో అయితే ఉన్నాము, నిన్ననే వచ్చాము. అది మీకు ప్రీవియస్ వ్లాగ్లోనే చెప్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. థర్స్డే అంతా కూడా, వెడ్నెస్డే వ్లాగ్ చేశాను. థర్స్డే అంతా మైసూర్లో ఉన్నాము. ఇంకా థర్స్డే నైట్కి వచ్చేసి బ్యాగ్ ప్యాక్ చేసేసి ఇంకా ఫ్రైడే మార్నింగే బయలుదేరాలి కదా. సో ఫ్రైడేది ఒక వ్లాగ్ ఉంది రావడానికి, సో ఎడిట్ చేసుకుంటూ టైం కుదరలేదు, అందుకని అదైతే షేర్ చేసుకోలేదు. ఇంక ఇవాళ సాటర్డే, సో రేపు పండుగ అన్నమాట. సో సెట్టూర్లో నుంచి ఫస్ట్ డే వ్లాగ్. సో పిల్లలైతే ఇంకా పడుకున్నారు, టెర్రస్ మీద అయితే పడుకున్నారన్నమాట నైట్. సో అందుకని ఇప్పుడైతే షేర్ చేసుకుంటున్నాను మీతో. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. 2 డేస్‌గా ట్రావెల్ చేస్తూనే ఉన్నాము. అంటే థర్స్‌డే అంతా కూడా మైసూర్‌కి అయితే వెళ్ళొచ్చాము. ఇక ఫ్రైడే అయితే ఇంకా బెంగుళూరు నుంచి సెట్టూర్‌కి అయితే వస్తూ ఉన్నాం కదా. ఇదైతే సాటర్డే వ్లాగ్. 2 డేస్‌గా కొంచెం జర్నీ చేయడము, అలాగే నైట్ స్లీప్ ప్యాటర్న్స్‌లో కొంచెం చేంజెస్ అయినందుకు ఫేస్ అంతా కూడా స్వెల్లింగ్ అయిపోయింది. ఐస్ కూడా స్వెల్లింగ్ అయిపోయినాయి చూడండి. ఇంకా ఈరోజైతే మార్నింగ్ లేచిన తర్వాత తాత పువ్వులన్నీ కూడా విడిపించి పెట్టారు. సాటర్‌డేస్ ఆంజనేయ స్వామి టెంపుల్‌కి వెళ్ళే అలవాటు ఉందంట తాతయ్యకి కూడా. సో ఇంటి దగ్గరే పువ్వులు చాలా ఉన్నాయి కదా, అందుకనేసి మాల కుడుతుంది అనేసి ఇంకా విడిపించి ఇచ్చారు పువ్వులన్నీ కూడా. నేనైతే మాలను రెడీ చేస్తూ ఉన్నా. అక్క, అవ్వ ఇద్దరు కూడా బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే రెడీ చేస్తూ ఉన్నారు. తాతయ్య అయితే పిల్లలందరూ వస్తారు కదా అనేసి ఎళనీరు ఒక గొన అయితే తెచ్చిపెట్టారు. అందరూ వచ్చిన తర్వాత తాగుతారు కదా అనేసి. ఇక మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా పిల్లల్ని పిలుచుకొని వెళ్ళి కొట్టిస్తూ ఉన్నారు. మన చీకు తను ఇద్దరు కూడా తాగేసి ఇక ఇంట్లో వాళ్ళందరికీ కూడా సప్లై అయితే చేస్తున్నాడు. మన చీకుగాడు లోపల, అంటే అక్కడ గేట్ కనిపిస్తుంది కదా, అక్కడ గెడ్డాం అయితే ఉంది మాది. సో అక్కడి నుంచి ఇంక తీసుకొచ్చి ఇస్తూ ఉన్నాడు. అంతలోపే కమల్ కూడా తోపుకైతే వెళ్లారు, మామిడి తోపుకి. సో అక్కడి నుంచి కొన్ని మామిడికాయలు తీసుకొనొచ్చారన్నమాట. ఇంక వాటిని తీసుకొని ఫుల్ హ్యాపీ. అంటే ఉప్పు, కారం వేసుకొని తినాలని చాలా ఇంట్రెస్ట్. మొన్న బెంగుళూరుకొచ్చినప్పుడైతే కమల్ తీసుకొచ్చారు గదా. సో అప్పుడు తిని అలవాటయిపోయి ఇంకిప్పుడు తీసుకొచ్చిన వెంటనే ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారు. ఎళనీరు తాగిన కొద్దిసేపటికే పపాయ అయితే కట్ చేశారు. అంటే ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌లో పపాయ తింటే హెల్త్‌కి చాలా మంచిదంటారు గదా. సో అందుకనేసి పపాయాస్ ఏమైనా కట్ చేశారంటే ఎర్లీ మార్నింగే కట్ చేస్తారన్నమాట. బ్రేక్‌ఫాస్ట్ కన్నా బిఫోర్ తినేస్తారు కదా అని. ఈ ఉయ్యాల అయితే మన తను పాప చిన్నప్పటికి కట్టినది. ఇప్పటికి అది తీయట్లేదు. అంటే హాలిడేస్‌కి అలా వచ్చినప్పుడల్లా తను ఇప్పటికీ ఆడుతుంది. అందుకనేసి అలానే పెట్టారు. ఇంకిప్పుడు మన చీకుగాడైతే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడేం ఫుల్ ఎగ్జైట్ ఉన్నాడు. నువ్వు అట్లా పట్టుకోవద్దు. హాయ్ మేడం. నాకు ఈ కోకోనట్లు తింటున్నారు. లవిత్ గడ అందరికి వాటర్ సప్లై చేస్తాడా. ఇలా సాటర్డే అంతా కూడా పిల్లలతో బిజీగా గడిచిపోయిందన్నమాట. సో టైం పోయిందే తెలియలేదు. ఇంకా వీడియోస్ కూడా నేను ఆ రోజు అసలు షూట్ చేయడమే కుదరలేదు. సో సాటర్డే అయితే అలా గడిచిపోయింది. ఇదైతే నెక్స్ట్ డే వ్లాగ్, అంటే పండగ రోజు వ్లాగ్ అన్నమాట. సో లేచిన తర్వాత స్వీపింగ్ అంతా చేసేసాము. ఇక అక్క అయితే కట్ చేస్తూ ఉండే బీరకాయలు. నాకు దీంతో కట్ చేయడం రాదు. నాకు నైఫ్‌తో అయితే కట్ చేయడం ఈజీగా వస్తుంది. బట్ ఇది అంత ఫాస్ట్‌గా అయితే నేను చేయలేను. ఏదో అలా లాస్ట్‌లో ఒక 2 బీరకాయలను అలానే పెట్టింటే ఇంక వాటినైతే కట్ చేశాను. ఇంక మన తను పాపకైతే నైట్ మెహందీ అయితే పెట్టాను. ఒక హ్యాండ్‌కి మాత్రమే పెట్టాను. అక్కడికే చానా టైం అయిపోయింది. సో దాన్నైతే వాష్ చేద్దామని క్లీన్ చేస్తూ ఉన్నా. మన చీకు అయితే మంచిగా నీళ్ళన్నీ పట్టి పెడుతున్నాడు చూడండి. ఇంకా కమ్మలేమో తాతయ్య మామిడి ఆకుల్ని కుట్టించినట్టల్లా ఇక మెయిన్ డోర్స్‌కి, అలాగే అన్ని డోర్స్‌కి కూడా తోరణాలైతే కట్టేస్తూ ఉన్నాడు. ఇక నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకుందాం అనేసి పూజకైతే కూర్చున్నా. అక్క, అవ్వ వాళ్ళందరూ కూడా ఇక బ్రేక్‌ఫాస్ట్‌కి కుకింగ్ అంతా కూడా చూసుకుంటూ ఉన్నారు. ఇక్కడ అక్క చూసుకోలేదు. కెమెరా నేనక్కడ పెట్టింది. సడెన్‌గా వచ్చేసింది. ఇంకొంచెం ఉంటే కిందకి పడిపోయేది. సో అదైతే చెప్తూ ఉంది.
బెంగుళూరులో లాగా అస్సలు లేదు. చాలా హాట్ వెదర్ ఇక్కడ. నీళ్లు దిగిపోతున్నాయి. స్నానం చేసింటే స్వెట్టింగ్ అవుతున్నా ఫుల్. సాటర్డే అయితే ఇంటి వారం మాకు. సో, ఆంజనేయ స్వామి మా ఇంటి దేవుడు. అలా సాటర్డే అంతా పూజ చేసుకున్నాం కదా! ఇంకా సండే కొంచెం తొందరగానే చేసేసుకున్నాను. అలా లోపల, బయట అలాగే తులసి దగ్గర కూడా దీపం, ధూపం అన్నీ వేసేసుకున్నామన్నమాట. సో, పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. అలాగే బేవు కూడా చేసుకున్నాము. నేను ఆ రెసిపీని షేర్ చేసుకుందాం అనుకున్నాను. బట్ నేనిక్కడ పూజలో ఉన్నప్పుడు అక్క రెడీ చేసేసింది. సో, అందుకని కుదరలేదు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. బెంగుళూరులో అయితే ఏబీసీ జ్యూస్ తీసుకునేదాన్ని కదా! ఇంకిప్పుడైతే ఎళనీరు తాగుతున్నాం రోజు మార్నింగ్. తను ప్లీజ్ తను రెండు కాయలా అది. సో వరుసగా ఉన్నాయి చూడండి. అందరూ ఒక్కొక్కటి రెండు తాగాము. ఇంకా 2 కొట్టల్లో కదా, 2 కొట్టల్లో ఇక్కడ ఉన్నాయి. హెల్తీ ఫ్యాట్ లేదు కొబ్బరి బుజ్జి నేతది. హెల్తీ ఫ్యాట్ చాలా ఇష్టం. బెంగళూరులో కూడా ఎళనీరు వీడియోస్ ఎక్కువగా తీయలేదనుకుంటా. ఎళనీరు అయితే వీక్లీ వన్స్ అయినా తీసుకుంటా. కొబ్బరి మాత్రం అస్సలు మిస్ అవ్వను. పారే కింద పడిపోయింది. ఫుల్ స్వెట్టింగ్ అయిపోయినాడు. మన చీకుగాడికైతే మంచిగా ఉంది, బాగా ఆడుకుంటున్నాడు కదా లవ్వు. లవ్ చిన్నది ఎక్కడుంది, చిన్న బఫెలో? పేరు పెడదామా నాన్న దానికి? వద్దా? ఏది నీ మెహందీ చూపి. మెహందీ గోరింటాకు చేకేసింటది డాడీ. కమలాకర్ వేసినాడు నిన్న. ఎవరు వేసిందానా? తనుకు వేస్తూ ఉంటే వీడు అల్లరి చేస్తూ ఉన్నాడు. అందుకని ఇంక అమ్మలు నేను వేస్తారా అని వేశాడు. సో స్వామికి ఎడ కూడా పెట్టేసి బేవైతే తీసుకుంటున్నాము. మైకి ఇస్తే ఇట్లా మాట్లాడేది. సో తోటలోకి అయితే వచ్చేసాము పూజ చేసుకొని రావడానికి. ఫస్ట్ అయితే మోటార్స్ అన్ని పూజ చేసేస్తాము. కమ్మలు అయితే స్టార్ట్ చేస్తున్నారు పూజ చేయడానికి. దుప్పటా అసలు ఉండట్లేదు, అంటే ఫ్యాబ్రిక్ ఇది. సో అందుకనేసి అస్సలు కూర్చోవట్లేదు. మన తోటలో ఉన్న అరటి మొక్కలు చాలా పెద్దగా ఉన్నాయి. ఈ రోజు అరటాకుల్లో భోజనం చేయాలి. ఇంకా మేము పెట్టుకున్న కనకాంబరాలు వచ్చేసి అక్క పెట్టినవి. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు మీకు చూపించాను కదా, చెట్లు చాలా చిన్నగా ఉండే. ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. నిన్న తాతయ్య అన్ని విడిపించుకొని వచ్చినారు. అరటి గొన్నెలు అక్కడొకటి అంటే ఒక కటింగ్ అయిపోయింది, సెకండ్ కటింగ్ వస్తుందంట. సో అందుకని చెట్లు అలానే ఉన్నాయి. సో గొన్నెలు ఉన్నాయి చూడండి, అక్కడక్కడ ఒక్కొక్కటి పెద్దవి అయిపోయాయి, ఒక్కొక్కటి చిన్నగా ఉన్నాయి. తేనె పట్టు పట్టింది మోటార్ దగ్గర. అక్కడ ఉన్నాయి చూడండి. బాగా కనబడి లేదులే. ఎక్కడ పెట్టాలి చెప్పు. ఒకటి చాలా అట్లా కాదు నేను అంటుండేది. సింగిల్ గా చాలా అట్లా అనింది. ఫ్లవర్స్ పెడతాను ఫస్ట్. తేనీగలు ఉన్నాయి, భయం వేస్తుంది. తేనీగలన్నా తేనెటీగలన్నా రెండు ఒకటేనమ్మా. మన దుప్పట్ట అయితే అస్సలు ఉండట్లేదు. ఓ నాన్న
అది తినదురా లవి నానో ఏం చేసేది 5 లవి అట్లా జేజికి పెట్టిండే తినకూడదు. చీకు గడికి అవ్వ కనిపించట్లేదంట. మేము మా పెద్దవ్వది గ్రీన్ కలర్ లో ఉంది, కలర్ పెయింట్ చేపించినామని మాట్లాడుతూ ఉంటే అవ్వ ఎక్కడుంది నాకు కనిపించట్లేదు అంటున్నాడు. లోపల ఉంది నాన్న అవ్వయ్య. చెప్పులు అడిగిడు నాన్న. జేజీ అవ్వయ్య ఉంది కదా, అవ్వయ్య కోపం వస్తుంది అట్లా వస్తే. వానికి అవ్వయ్య కనిపించట్లేదని బాధ. నానా ఈడ పెద్దవ్వయ్య ఉంది, ఇది చిన్న అవ్వయ్య, అక్కడ తాతయ్య. కాదమ్మా, లాస్ట్ లో తాతయ్య. ఏంది ఏం కాదులే. కాళ్ళతో అగ్గిపెట్టి ఎక్కడుంది? సో ఇక్కడైతే అక్కడ మోటార్కి పూజ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ అవ్వయ్య తాతయ్య వాళ్ళకైతే ఎడపెట్టుకుందాం అనేసి వచ్చేసాము. కమ్మలు అయితే అంతా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ముళ్ళు కుచ్చుకుంటున్నాయి. మన చీకు గడి చెప్పలు వేసుకున్నాడు, నెగ్లెక్ట్ చేయండి. అవ్వయ్యకి అంటుకోవట్లేదా? నీ మీద బెంగ పెట్టుకోయింది. అలిగినది సెట్ అయింది ఇప్పుడు. వెలుగుతుంది దొరికే అవ్వ, ఇది పెద్దవ్వ. సరే పదరా, నువ్వు ఒకటి కొట్టు నేను ఒకటి కొడతా. వీళ్ళైతే వెళ్తూ ఉన్నారు. ఇంకొక దగ్గర మోటార్కి పూజ అయితే చేయాలి. ఇక నేను భువనేమో ఇద్దరం కూడా వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము. మీకు తోట అంతా చూపిస్తాను ఏం పెట్టాము ఈ టైం అనేసి. సో లాస్ట్ టైం అయితే టొమాటో ఒకటే కదా, టొమాటో అక్కడ బనానా చూపించాను కదా. సో ఈసారి కూడా బనానా ఉంది, అలాగే ఒక్కలు. తర్వాత ఈసారి యువతల సైడ్ ఏం పెట్టారు అనేది చూపిస్తాను. నెక్స్ట్ టైం మేబీ 1 or 2 days తర్వాత మళ్ళీ వస్తాము. మేమిద్దరం వాక్ చేస్తున్నాం, మ్యాచింగ్ వేసుకున్నాము. మామ్ అండ్ సన్ కాంబో. ఈడెవరు? జీలు లేవు నాన్న, ఇంటికి పోయిన తర్వాత ఆగదు అంటుండు. పట అంతా పెట్టేస్తాను. 2 ఆకులు పెట్టు. స్నేక్ ప్లాంట్ ఇదెవరు పెట్టిండేది చెట్లు? ఇవెవరు పెట్టిండేది? అవే వచ్చినాయా? స్నేక్ ప్లాంట్ ఇది. అక్కడ మనం డబ్బులు పెట్టి తీసుకొచ్చాం. అయ్యో డ్రెస్ అంతా పాయ. కడిగినావు కదా బువ్వ, నువ్వు అంతా వాష్ చేసినావు కదా. అగరబత్తి ఇదే లాస్ట్. ఇంకా దీన్ని పూజ చేసేసి ఇక్కడ ఇంటికి వెళ్ళిపోతాము. పెడుతున్నా. నానా అక్కడే పోండి. ఈ చేతిలో పట్టుకున్నాను కదే, అప్పుడే ఇచ్చేకొస్తే నువ్వు తీసుకోలేదు. పట్టు. వద్దులే, వద్దు. ఇది పూజ చేసేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్తాము లాస్ట్.
అబ్బా నీళ్ళైతే దిగిపోతున్నాయి, సమ్మర్ కదా కారుతున్నాయి. ముండ్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంతసేపు కమల్ నాకేం కాలేదని చెప్తూ ఉండే, ఇప్పుడు తొక్కుతున్నాడు చూడండి బీభత్సంగా. అలా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకొని అయితే ఇంటికి వచ్చాము. ఇక ఇంట్లో కూడా పూజ అంతా కంప్లీట్ అయిపోయిండే కదా, బేవే ఎక్కువగా తీసుకున్నాము. వెళ్ళే కన్నా ముందే ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాము, వచ్చిన తర్వాత 1 గ్లాస్ తీసుకున్నాము. సో బ్రేక్ఫాస్ట్ ఇంట్లో ఎవ్వరూ చేయలేదు. ఆఫ్టర్నూన్ లంచ్ చేసాము. ఇంకా ఆఫ్టర్నూన్కి అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళతో మంచిగా ఈవినింగ్ వరకు టైం స్పెండ్ అయితే చేసాము. ఈవినింగ్ ఇంకా వాళ్ళ ఊరికి రిటర్న్ అయితే అవుతూ ఉన్నారు. బాయ్ 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 చెప్పు, బాయ్ అత్తకు బాయ్ చెప్పు, బాయ్. ప్లేన్ కిస్. జై నేను ఎక్కుతాను, ఎక్కుతాము. వద్దని కొడుతుంది ఇప్పుడు, వద్దని కొడుతుంది. సారీ చెప్పు. బాయ్ 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 భువన్ బాయ్, భువన్ బాయ్ 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 బాయ్. ఇంకా అక్కకైతే అసలు తీరికనే లేదు. అంటే పండగ రోజు కూడా నేను వచ్చిన రోజు నుంచి రోజు ఒకరు, ఇద్దరు, ముగ్గురు వస్తూనే ఉన్నారు. సో ఇలా వచ్చేసి వాళ్ళు షాపింగ్ చేసుకొని అయితే వెళ్తున్నారన్నమాట. ఈవెన్ దో ఇంట్లో నుంచి చేసినా కూడా మంచిగా అయితే జరుగుతూ ఉంది. వ్లాగ్‌నైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో ఆన్‌లో ఉంది. మరి మీ బాబాయ్ తిడతాడు రా, కట్ చేయరా.